హలో ఎవరన్ 9th క్లాస్ బయాలజీలో మనకి అగ్రికల్చర్ చాప్టర్ సంబంధించినటువంటి దాంట్లో పార్ట్ 2 మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం మనకి చాప్టర్ సంబంధించిన బ్యాలెన్స్ ఉంది. ఇది కూడా మనం కంప్లీట్ చేసినట్లయితే ఈ చాప్టర్ మనకి పూర్తి అయిపోతుంది. సో దీంట్లో భాగంగా మనకి ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం అనేటటువంటి దాని గురించి చూద్దామండి. మరి సేంద్రియ వ్యవసాయం తీసుకున్నట్లయితే మనకి రసాయన ఎరువులు వాడటం వల్ల మనకి 20 నుంచి 30 సంవత్సరాల వరకు అధిక ఉత్పత్తిని సాధించడం జరుగుతుందండి. మరి తర్వాత ఆ నేల నిస్సారం అయిపోయి పంటలు పండడానికి ఉపయోగపడదు, నేల నిస్సారం అయిపోతుంది. అందుకని చెప్పి నేల ఆరోగ్యంగా ఉంటేనే మనకి పంటలు అనేవి పండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయం లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మరి రైతులందరూ కూడా ఈ ఆర్గానిక్ ఫామ్కి సంబంధించి ఏంటంటే దీంట్లో మనం ఉపయోగించేటటువంటి ఎరువులు సహజ సిద్ధమైనటువంటి ఎరువులు ఉపయోగించడం, తర్వాత సహజమైనటువంటి పద్ధతులు కీటకాలని సంహరించటము, మొక్కలకు మనం వేసుకునేటటువంటి విత్తనాలు సంబంధించి మంచి ఆరోగ్యకరమైనటువంటి విత్తనాలు తీసుకోవటం, ఈ విధంగా ఇలాంటివన్నీ కూడా మనకి నీటి సంరక్షణ, ఇవన్నీ కూడా మనకి సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యమైనటువంటి భాగాలుగా చెప్పవచ్చు. దీంట్లో మనకి చూడండి, నేల దీర్ఘకాలం అధిక దిగుబడిని ఇవ్వడం అనేటటువంటిది పోషకాల మీద సరైనటువంటి భౌతిక రసాయన జీవ సంబంధమైన అంశాలపైన ఆధారపడి ఉంటుంది. మరి సేంద్రియ వ్యవసాయం అనేటటువంటిది మనకి గతంలో ఉన్నటువంటి మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి విధానమే. రైతులు సహజమైనటువంటి ఎరువులు వాడటం, మరి సహజమైనటువంటి పద్ధతులు, శత్రువులతోటి కీటకాలను అదుపులో పెట్టే పద్ధతులు, పంట మార్పిడి, పంట మిశ్రమం, ఇవన్నిటిని కలిపి మనకి సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పడం జరుగుతుంది. సహజమైనటువంటి ఎరువులు వాడటం అంటే ఎలాంటి రసాయన ఎరువులు వాడకూడదు. తర్వాత సహజమైనటువంటి శత్రువులతో కీటకాలను అదుపులో పెట్టడం అంటే ఇక్కడ మనకి ఎలాంటి పెస్టిసైడ్లు ఉపయోగించకుండా ఉండటం, తర్వాత పంట మార్పిడి చేయటం, మిశ్రమ పంటలు పండించడం, ఇవన్నీ కూడా మనకి సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యమైనటువంటి భాగాలుగా చెప్పవచ్చు. మరి ఈ సేంద్రియ సేద్యంలో అధిక దిగుబడి సాధించడం కోసం రైతులు రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తారండి. మరి ఆర్గానిక్ మాన్యూర్స్ అంటారు. ఇవి వాతావరణం నుంచి పోషకాలని నేలకి, తద్వారా మొక్కలకి అందించడానికి ఉపయోగపడే కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిని బయో ఫర్టిలైజర్స్ లేదా జీవ ఎరువులు లేదా మైక్రోబియల్ కల్చర్ అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మైక్రోబియల్ కల్చర్ లేదా జీవ ఎరువులు అంటే ఏంటి అంటే డైరెక్ట్గా ఇప్పుడు మనకి కెమికల్ ఫర్టిలైజర్స్ డిఏపి కానివ్వండి, అమ్మోనియా కానీ ఇట్లాంటివి, తర్వాత యూరియా వేస్తే దాంట్లోనే పోషకాలు ఉంటాయి. అవి మొక్కకి నేరుగా పోషకాలను అందిస్తాయి. కానీ ఇక్కడ ఈ జీవ ఎరువు లేదా బయో ఫర్టిలైజర్స్ లేదా మైక్రోబియల్ కల్చర్లో ఏంటి అంటే మనకి ఉపయోగించే జీవ ఎరువుల్లో ప్రత్యేకంగా ఎరువులు అనేవి ఉండవు. ఇవి కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులతో తయారైనటువంటి కల్చర్ అండి. ఈ సూక్ష్మజీవులు ఉన్నటువంటి ఈ కల్చర్ని మనం మన పంట పొలాల్లో వేయటం వల్ల ఇవి ఆ సూక్ష్మజీవులు అనేవి గాలి నుంచి ఆ ఎరువుల్ని తయారు చేసి పంట మొక్కలకు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి జీవ ఎరువులు అనేవి ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. ఇంపార్టెంట్ అంటే నైట్రోజన్ స్థాపన చేసేవి, ఫాస్ఫరస్ని కరిగించేవి. నత్రజని స్థాపన చేసేవి ఒక రకమైనటువంటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి భాస్వరాన్ని నేలలోకి కరిగింపజేసేవి ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి ఒక టేబుల్ ఇచ్చాడు, ఇది ఇంపార్టెంట్ అండి. సో దీంట్లో మనకి నత్రజని స్థాపన చేసేవి నైట్రోజన్ ఫిక్సర్స్ అంటారు. వీటిని నైట్రోజన్ ఫిక్సేషన్ చేసేటటువంటి బ్యాక్టీరియాలు రైజోబియము, అజాటోబ్యాక్టర్, అజోస్పైరలం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకుంటే నత్రజని స్థాపన చేసేటటువంటి బ్యాక్టీరియాలు అని అడుగుతాడు. అంటే ఈ నత్రజని స్థాపన చేసేవి కానీ అంటే ఫాస్ఫరస్ సంబంధించినటువంటివి జీవ ఎరువుల్లాగా వీటిని ఉపయోగిస్తారంటే బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు. సో వీటిని మూడింటిని కూడా మనం బయో ఫెర్టిలైజర్స్ లాగా ఉపయోగించడం జరుగుతుంది. శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, వీటిని మనకి బయో ఫెర్టిలైజర్స్ జీవ ఎరువులాగా ఉపయోగిస్తారు. బ్యాక్టీరియా తీసుకుంటే బ్యాక్టీరియాలో నత్రజని స్థాపన చేసేది ఉంటుంది, ఫాస్ఫరస్ని కరిగించేవి ఉంటాయి. ఫాస్ఫరస్ని కరిగించేవి అంటే బ్యాసిల్లస్, సూడోమోనస్, ఇవి ఫాస్ఫరస్ని కరిగిస్తాయి. నెక్స్ట్ నత్రజని స్థాపన చేసేవి ఏవి అంటే రైజోబియం, అజాటోబ్యాక్టర్, అజోస్పైరలం. సో ఈ 3 ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. నత్రజని స్థాపన చేసేటటువంటి బ్యాక్టీరియా కానిది అని అడుగుతాడు దీంట్లో. సో దీంట్లో రైజోబియము, అజాటోబ్యాక్టర్, అజోస్పైరలం. కానిది ఏది అంటే బ్యాసిల్లస్, సూడోమోనాస్, ఇవి ఫాస్ఫరస్ని కరిగించేవండి. కాబట్టి ఈ 3 దీని కిందకు వస్తాయి, నత్రజని స్థాపన చేసి నైట్రోజన్ ఫిక్సేషన్కి సంబంధించినవి. నెక్స్ట్ శైవలాలు తీసుకున్నట్లయితే శైవలాల్లో నత్రజని స్థాపన చేసేవి నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు కదా.
సో నీలి ఆకుపచ్చ శైవలాలు అనేవి శైవలాలకు సంబంధించినటువంటి నత్రజని స్థాపన చేస్తాయి. నెక్స్ట్ శిలీంధ్రాలు తీసుకున్నట్లయితే శిలీంధ్రాల్లో మనకి ఫాస్ఫరస్ను ప్రేరేపించేవి ఉంటాయి, ఫాస్ఫరస్ మొబిలైజర్స్ అంటారు వీటిని. నెక్స్ట్ ఫాస్ఫరస్ సొల్యూబిలైజర్స్ అంటే ఇటు కరిగించేవి. ఫాస్ఫరస్ను ప్రేరేపించేవి ఏవి అంటే మైకోరైజా, ఇంపార్టెంట్ అండి ఇది. ఫాస్ఫరస్ను ప్రేరేపించేవి మైకోరైజా, ఫాస్ఫరస్ని కరిగించేవి పెన్సిలియం. ఉన్న ఫాస్ఫరస్ ఇది తయారు చేసింది అంటే ఎక్కువ మొత్తంలో తయారవటాన్ని ప్రేరేపించింది ఇది శిలీంధ్రం ఏంటంటే మైకోరైజా. నెక్స్ట్ ఫాస్ఫరస్ని కరిగించేవి ఏవి అంటే తయారైనటువంటి ఫాస్ఫరస్ని కరిగించేది పెన్సిలియం. సో ఇవి ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాలండి కంపల్సరీగా. ఫాస్ఫరస్ను కరిగించేది పెన్సిలియం, నెక్స్ట్ ఫాస్ఫరస్ని ప్రేరేపించేది మైకోరైజా. నెక్స్ట్ శైవలాలు తీసుకున్నట్లయితే శైవలాల్లో నత్రజని స్థాపన చేసేవి నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గే. నెక్స్ట్ బ్యాక్టీరియా తీసుకుంటే బ్యాక్టీరియాలో 2 రకాలు ఉంటాయి. నత్రజని స్థాపన చేసేవి రైజోబియం, అజోటోబాక్టర్, అజోస్పైరలమ్. ఫాస్ఫరస్ను కరిగించేవి బ్యాసిల్లస్, సూడోమోనాస్. సో ఇవి చూడండి. ఇక్కడ మనకు బయో ఫర్టిలైజర్స్ అనేటటువంటి ఎరువులు ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ప్రత్యేకంగా ఎరువులు అనేవి ఉండవు. జీవ ఎరువులు నేల స్వభావాన్ని మెరుగుపరచడమే కాకుండా అధిక దిగుబడిని కూడా ఇస్తాయి. మరి సేంద్రియ ఎరువులు ఆర్గానిక్ మాన్యూర్స్ లాగా వీటిలో మనకి తీసుకున్నట్లయితే వీటిలో వాతావరణం నుంచి ఇవి నేరుగా నేలకు పోషకాలను సంశ్లేషణ చేస్తాయి. అందుకే వీటిని రైతు పర్యావరణ మిత్ర ఎరువులు అంటారు, బయో ఫెర్టిలైజర్స్ అంటారు వీటిని. రైతులకు ఉపయోగపడేటటువంటి పర్యావరణ మిత్ర ఎరువులని చెప్పడం జరుగుతుంది. ఈకో ఫ్రెండ్లీ ఫర్టిలైజర్స్ అంటారు, ఇంపార్టెంట్ ఇవి. బయో ఫర్టిలైజర్స్ లేకపోతే జీవ ఎరువులని ఈకో ఫ్రెండ్లీ ఫర్టిలైజర్స్ అంటారు. నెక్స్ట్ రసాయన ఎరువులండి. ఎటువంటి రసాయన ఎరువులు తీసుకున్నట్లయితే రసాయన ఎరువుల్లో మనం యూరియా, ఎన్పీకే, తర్వాత సూపర్ ఫాస్ఫేట్, డిఏపి ఇలాంటివి మనం వింటూనే ఉంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మనకి ఫ్యాక్టరీలో కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారండి. మరి మొక్క నేల నుంచి పోషకాల పదార్థాలను గ్రహిస్తుందని మనకు తెలుసు. మొక్క నేల నుంచి పోషక పదార్థాలు శోషించుకుంటే నేలలో ఉన్నటువంటి పోషకాలు అనేవి క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. మరి ఆ తగ్గిపోయేటటువంటి వాటిని మళ్ళీ మనం రీఫిల్ చేయడం కోసం మనం ఆర్టిఫిషియల్గా ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ మనం వేయటం జరుగుతుంది. మరి ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ తీసుకున్నట్లయితే మనకి యూరియా, సూపర్ ఫాస్ఫేటు, అమ్మోనియా సల్ఫేటు, పొటాషియం నైట్రేట్ అనేటటువంటివి ఇవన్నీ కూడా మనకి రసాయన ఎరువులు అనేవి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి. సో వీటిని తీసుకున్నట్లయితే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎంత పర్సెంటేజ్లో ఉందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి దీని మీద కూడా క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. దేంట్లో ఏ కంటెంట్ ఉందనేది ఇక్కడ మనం ఒకసారి చూద్దామండి. యూరియాలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందండి. ఇక ఫాస్ఫరస్, పొటాషియం ఉండదు దీంట్లో, ఇవి రెండు ఉండవు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నైట్రోజన్ కేవలం నైట్రోజన్ మాత్రమే కలిగి ఉన్నటువంటిది ఏది అంటే యూరియా, లేకపోతే యూరియా సూపర్ ఫాస్ఫేట్. యూరియాలో కేవలం ఏముంటుంది అంటే నైట్రోజన్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సూపర్ ఫాస్ఫేట్స్లో మనకి కేవలం ఫాస్ఫరస్ మాత్రమే ఉంటుంది. సూపర్ ఫాస్ఫేట్ అని చూడండి, ఇక్కడ ఫాస్ఫరస్ అంటే ఫాస్ఫేట్. సో దీంట్లో ఫాస్ఫరస్ మాత్రమే ఉంటుంది, మిగిలినవి నైట్రోజన్, నైట్రోజన్, పొటాషియం అనేవి ఉండవు. నెక్స్ట్ అమోనియం సల్ఫేట్లో నైట్రోజన్ మాత్రమే ఉంటుంది, ఫాస్ఫరస్, పొటాషియం ఉండవు. నెక్స్ట్ పొటాషియం నైట్రేట్లో మనకి చూడండి నైట్రోజన్ ఉంది, పొటాషియం ఉంది, ఫాస్ఫరస్ అనేది లేదు. సో కాబట్టి మనకి ఉన్నటువంటి దాన్ని బట్టి ఇది చూసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు తన పొలంలో భాస్వరం లోపం ఉన్నటువంటి పొలాన్ని గుర్తించాడు. మరి ఆ భాస్వరం లోపం ఉన్నటువంటి పొలాన్ని అతను సరిచేయడం కోసం ఏ రకమైనటువంటి ఎరువును ఉపయోగించాలి అని అడుగుతాడండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భాస్వరం లోపించినప్పుడు మనం వేయాల్సింది ఏంటంటే సూపర్ ఫాస్ఫేట్. ఇది మాత్రమే వేస్తే మనకి భాస్వరం రికవర్ అవుతుంది. తర్వాత పొటాషియం. ఒక రైతు తన పంట పొలంలో పొటాషియం లోపించినటువంటి మూలకాన్ని లోపించినట్టుగా గుర్తించాడు. మరి తాను ఈ క్రింది వాటిలో ఏ రసాయన ఎరువును ఎక్కువగా ఉపయోగించాలి అనేటటువంటి దాన్ని మనం తీసుకున్నట్లయితే దాంట్లో యూరియా, సూపర్ ఫాస్ఫేట్, అమ్మోనియం సల్ఫేట్, పొటాషియం నైట్రేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి పొటాషియం నైట్రేట్. సో కాబట్టి పొటాషియం అనేటటువంటిది ఇక్కడ మనకి ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయాలి. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి.
ఏ రకమైనటువంటి రసాయన ఎరువులు, ఏ రకమైనటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం పర్సెంటేజ్ ఎంత ఉన్నాయి అనేది దాన్ని బట్టి మనకి పంట పొలాలకు అప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదండి. నెక్స్ట్ మనకి ఎరువులు మోతాదు ప్రభావం. ఎరువులు వాడకం పంట పొలం ఒకే రకమైన పెరగాల్సిన అవసరం లేదు. ఇది హైబ్రిడ్ ఎరువులు వేస్తే ఎట్లా ఉంటుంది, నత్రజని ఎరువులు వేయకపోతే ఎట్లా ఉంటుంది అనేది మనకి ఒకటి IR8 అనేటటువంటి ఒక వరి వంగడం మీద ఇక్కడ ఒక చూపించాడు. ఎక్కువ ఎరువులు వేసినప్పుడు ఎరువులు ఎంత వేయాలనేది ఇక్కడ మనకి ఎరువులు వేసినప్పుడు పంట దిగుబడి ఎట్లా ఉంది, ఎరువులు వేయనప్పుడు పంట దిగుబడి ఎట్లా ఉంది అనేది ఇక్కడ ఇచ్చాడు. సో కాబట్టి దీంట్లో రైతు పొలాలు రసాయన ఎరువులు ఎంత వేస్తున్నారు. కొంతమంది ఎరువులు ఎక్కువ వేస్తే పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని అనుకుంటుంటారండి. కానీ ఎక్కువ వేసినప్పుడు పంట దిగుబడి అనేది రావటం అనేది అంత ఉండదు. అంటే దానికి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటుంది. మరి ఎక్కువగా రసాయన ఎరువులు ఎక్కువగా వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని అనుకోవడం అనేది నిజం కాదు. నెక్స్ట్ దీంట్లోకి వచ్చినట్టయితే ఇక్కడ ఏం లేదండి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పంట సంరక్షణ, క్రాప్ ప్రొటెక్షన్ అండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి మరి చూడండి, మనకి పంటకి అన్ని మంచి క్వాలిటీ ఉన్నటువంటి విత్తనాలు ఎంపిక చేసి మంచి ఎరువులు వేసి తర్వాత నీటిని సరిగా టైం టు టైం వాటర్ను సప్లై చేసినప్పటికి కూడా మనం కలుపు సంబంధించినటువంటి ప్రాధాన్యత కూడా మనకి చాలా ముఖ్యం అండి. మరి కలుపు మొక్కలను కూడా ఎప్పటికప్పుడు ప్రాపర్గా రిమూవ్ చేస్తూ ఉండాలి. మరి కలుపు మొక్కలు రిమూవ్ చేయడం అనేటటువంటిది తీసుకున్నట్లయితే మనకి అసలు కలుపు మొక్కలు అనేటటువంటి ఏంటి అనేటటువంటి మనం దాన్ని తీసుకున్నట్లయితే అనవసరంగా పంట పొలాల్లో పెరిగేటటువంటి మొక్కల్ని కలుపు మొక్కలు అంటారు. మరి కలుపు మొక్కలు అనేటటువంటివి మనకి చాలా రకాలైనటువంటి నష్టాలు కలిగిస్తూ ఉంటాయని చెప్పాము మనం. ఈ పంట పొలాల్లో పెరగటం వల్ల ఏమవుతుందంటే సూర్యరశ్మి మొక్కల మీద పడలేకుండా చేస్తాయి. తర్వాత మొక్కకు అందాల్సినటువంటి నీరు కానివ్వండి, పోషక పదార్థాలని రానివ్వకుండా చేస్తాయి. ఈ విధంగా పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ కీటకాల వల్ల మొక్కల్లో వచ్చేటటువంటి వ్యాధులు తీసుకున్నట్లయితే మనకి చాలా రకాలైనటువంటి కీటకాలన్నీ కూడా మొక్కల్లో ఉన్నటువంటి వివిధ భాగాలను నాశనం చేస్తుంటాయి. కొన్ని వేళ్లను నాశనం చేస్తాయి. కొన్ని కీటకాలు మొక్కలకి ఉపయోగపడేటటువంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు పరపరాగ సంపర్కం జరగడానికి, పరాగ సంపర్కం జరిగి పూలు కాయలుగా మారాలి అంటే కంపల్సరీగా మనకి కీటకాలు అనేవి చాలా అవసరం. మరి కీటకాలు కొన్ని నష్టాన్ని కలిగించే కీటకాలు ఉంటాయి, మరి కొన్ని ఉపయోగపడేటటువంటి కీటకాలు కనిపిస్తుంటాయి. మనకి మొక్కల్లో వచ్చేటటువంటి తెగుళ్ళు తీసుకున్నట్లయితే ఆకులు ముడుచుకుపోవటం కానీ, రంగులు కోల్పోవటం కానివ్వండి, ఆకులు కాండాల పైన చారలు లాంటివి కానివ్వండి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని బూజు లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే మొక్కల్లో వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు ఇవన్నీ. అటువంటి వీటిని నాశనం చేయడానికి రైతులు కీటక నాశనలు కానివ్వండి, శిలీంద్ర నాశకాలు కానీ ఉపయోగిస్తుంటారు. పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. శిలీంద్ర నాశకాన్ని ఫంగిసైడ్స్ అంటారు, కీటకనాశనల్ని ఇన్సెక్టిసైడ్స్ అంటారు. అదే కలుపు మొక్కలు నాశనం చేయడానికి వీడిసైడ్స్ అని చెప్తారు, వీడిసైడ్ అంటారు. సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్ కిందకే వస్తాయండి. అంటే ఇన్సెక్టిసైడ్స్ అయినా, ఫంగిసైడ్స్ అయినా, వీడిసైడ్స్ అయినా వీటన్నిటిని కలిపి మనం పెస్టిసైడ్ అని చెప్తారు. మరి పురుగు మందులు ఎక్కువగా వేయటం వల్ల ఏమవుతుందంటే చూడండి, పంట పొలాల పైన పెరిగేటటువంటి కీటకనాశనలు ఎక్కువగా స్ప్రే చేస్తే వాటిలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని నిరోధక శక్తిని పెంచుకుంటాయి. మనం కొట్టేటటువంటి మందు అనేది ఉపయోగపడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పెస్టిసైడ్స్, ఈ ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ పురుగు మందులు ఎక్కువగా స్ప్రే చేయడం వల్ల చివరికి అది నేలలో మిగిలిపోతాయి. మరి వర్షాలు పడినప్పుడు ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నటువంటి నీటి వనరుల్లోకి పోతే నేల కాలుష్యం అయిపోయి ఆ నీటిలో ఉన్నటువంటి జలచర జంతువులు కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కీటకాల నివారణకి కీటకనాశనలు మానవుడి పైన ఏ విధంగా ప్రభావం చూడండి. నెక్స్ట్ మరి పురుగు మందులు ఎక్కువగా స్ప్రే చేయడం వల్ల ఈ రసాయనాలు రైతుల యొక్క శరీరంలో ప్రవేశించి ఊపిరితిత్తులు, రక్తంలో చేరి దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మరి ఇక చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అధిక పరిమాణంలో పురుగు మందులను స్ప్రే చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి కీటకాలు మొత్తం కూడా చనిపోయాయి. అందుకని చెప్పేసి వాళ్ళు పరాగ సంపర్కానికి కీటకాలు లేవు కాబట్టి వాళ్ళు పొద్దుతిరుగుడు వంటి మొక్కల్లో పరాగ సంపర్కం జరగడానికి చేతితోటి, కర్చీఫ్తోటి వాళ్ళు హ్యాండ్ పాలినేషన్ చేయడం జరుగుతుందండి. సో మరి ఈ విధంగా మనకి ఎక్కువగా కీటకాలని నాశనం చేయడానికి పెస్టిసైడ్లు వేయటం వల్ల మనకి ఈకలాజికల్ బ్యాలెన్స్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది.
తర్వాత మరి పంట పొలాలు పురుగుల్ని ఎక్కువగా కంట్రోల్ చేయడం కోసం మనం పెస్టిసైడ్లు యూజ్ చేయకుండా పరభక్షకాలు అని చెప్పి ప్రిడేటరీ ఇన్సెక్ట్స్ని ఎక్కువగా ఉపయోగించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మన పంట పొలాల్లో ఉపయోగపడే కీటకాలు పరభక్షక జంతువులు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పక్షులు కానివ్వండి, లేకపోతే ఇంకా పిచ్చుకలు కానివ్వండి, పాములు కానివ్వండి, కప్పలు కానివ్వండి, తర్వాత ఇంకా సాలి పురుగులు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంగలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పరభక్షకాలు అంటారు. వీటిని ప్రిడేటరీ యానిమల్స్ అని చెప్తారు, పరభక్షక జంతువులు. అయితే ఈ పరభక్షక జంతువులు ఏం చేస్తాయంటే పంట పొలాల మీద ఉన్నటువంటి పురుగులు కీటకాలని చంపేసి తింటూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మనం పురుగు మందులు స్ప్రే చేయకుండా పరభక్షకాలు ప్రిడేటరీ యానిమల్స్ని ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఆటోమేటిక్గా పంట పొలాల్లో ఈ కీటకాల పురుగులను మనం కంట్రోల్ చేయొచ్చు. ఇంకా పరభక్షక కీటకాలు కూడా ఉంటాయండి, ప్రిడేటరీ ఇన్సెక్ట్స్ అంటారు. వాటిని ఇక జీవ నియంత్రణ పద్ధతులు అంటారు. ఇక్కడ చూడండి మనకి చాలా రకాలైనటువంటి కీటకాలు ఉన్నాయి. ఈ కీటకాలు పంట పొలాల మీద దాడి చేసేటటువంటి పురుగుల్ని చంపేసి తింటూ ఉంటాయి. కాబట్టి ఇవి మిత్ర కీటకాలు అంటారు వీటిని. చూడండి ఇక్కడ ట్రైకోడెర్మా శిలీంధ్రం కాండం తొలిచేటటువంటి పురుగు గుడ్లలో నివసిస్తుంది. ట్రైకోడెర్మా అనేటటువంటి శిలీంధ్రం కాండం తొలిచేటటువంటి పురుగు యొక్క గుడ్లలో నివసిస్తుంది. పొగాకును తినేటటువంటి గొంగళి పురుగు, ధాన్యాన్ని తినేటటువంటి గొంగళి పురుగులు వంటి వాటిని గుడ్ల దశలోని వీటిని నాశనం చేయొచ్చు. బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ ఇది కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా కీటకాలను నాశనం చేస్తుంది. ఇది బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ అంటే ఇంపార్టెంట్. బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ అనేటటువంటి బ్యాక్టీరియాలు కీటకాలని నాశనం చేస్తాయి. బీటీ అని చెప్పి మనం బీటీ ప్రత్తి అనేటటువంటి బీటీ కాటన్ వేయటం జరిగింది. అయితే ఏంటంటే బీటీ కాటన్ ప్రత్యేకత ఏంటంటే ఆ మొక్కల్లో ఆ ప్రత్తిలోనే ఆ మొక్క గింజ మొలకెత్తేటప్పుడే వాటిలో మొక్క భాగాల్లో బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ సంబంధించినటువంటి బ్యాక్టీరియాలు మొక్క భాగాల్లో ఉంటాయి. ఎప్పుడైతే మరి కొన్ని కీటకాలు వచ్చి ఆ ప్రతి మొక్క మీద దాడి చేసి దాన్ని నాశనం చేస్తుంటాయి, అప్పుడు ఈ బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ అనే బ్యాక్టీరియా ఆ కీటకాల పురుగుల్ని నాశనం చేస్తుంది. సో కాబట్టి ఈ విధంగా ఇది బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ అనేది ఒక ఇంపార్టెంట్ బ్యాక్టీరియా, గుర్తుపెట్టుకోండి. తర్వాత కొన్ని రకాల మిశ్రమ పంటలు పండించడం ద్వారా కూడా మనం ఇక్కడ కొన్ని వ్యాధులను కంట్రోల్ చేయొచ్చు. వరి సాగు చేసిన తర్వాత మినుముల్ని, వేరుశెనగ పంటను పండిస్తే మనకి వరిలో వచ్చే టుంగురో వైరస్ని కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు వరి సాగు చేసిన తర్వాత మినుములు కానీ వేరుశెనగ కానీ వేయాలి. సో ఈ విధంగా వేయటం వల్ల వరిలో వచ్చే టుంగురో వైరస్ని అదుపులో పెట్టవచ్చు. టుంగురో వైరస్ అనేది ఏ పంటకు వచ్చింది అని అడుగుతారండి. ఇది వరి పంటలకు వచ్చేటటువంటి వ్యాధి, వైరస్ వలన వచ్చింది. తర్వాత ప్రత్తి పండించిన తర్వాత మొక్కజొన్నలు, నువ్వులు పండిస్తే ధాన్యం తినేటటువంటి గొంగళి పురుగులను అదుపులో చేయవచ్చు. సో ఈ విధంగా మనకి మొక్కజొన్న, జొన్న వంటి పంటలు పండిస్తే కాండం తొలిచే పురుగుల్ని కంట్రోల్ చేయొచ్చు. వీటిని ఆకర్షక పంటలు అంటారు. చూడండి మనకి ఆకర్షక పంటలు అంటే ఏంటంటే ప్రతి పొలాల్లో జట్రోప మరియు బంతి మొక్కల్ని మిరప పంటలతో పాటు పండిస్తూ ఉంటారు. ఇప్పుడు మిరప తోటలో మనకి బంతి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఏమంటారంటే ఆకర్షక పంటలు అంటారు. అట్లా వేయటం వల్ల ఏంటంటే వీటి యొక్క వాసనతో కీటకాలు, పురుగులన్నీ కూడా ముందుగా మిరప పంటల మీద దాడి చేయకుండా బంతి మొక్కల మీద దాడి చేయడం వల్ల తర్వాత వాటిని మొత్తం పీకేసి వాటిని తీసివేయటం జరుగుతుంది. వీటిని ఏమంటారంటే ఆకర్షక పంటలు అని చెప్పటం జరుగుతుంది. సో ఇది ఈ చాప్టర్ సంబంధించిందండి. మనకి కొద్దిగానే ఉంది ఈ పార్ట్. ఇది ఇప్పుడు ఏవైతే అండర్లైన్ చేసామో ఈ అండర్లైన్ చేసినటువంటివి మంచిగా మీరు చదువుకున్నట్లయితే దీంట్లోంచి ఎక్కువగా మనకి జనరల్గా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి.